మన దేశంలో అత్యంత ధనిక రాజకీయ నాయకుడు ఎవరు అంటే ఎవరైనా తడుముకోకుండా టక్కుని చెప్పేటువంటి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఆస్తులు వందల కోట్లలో ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి రియల్ నెట్వర్క్ మాత్రం దానికి ఎన్నో వేల రెట్లు, అంటే లక్షల కోట్లలో ఉంటుందని ఆరోపణలు, అంచనాలు అయితే ఉన్నాయి. హైదరాబాద్, తాడేపల్లి, బెంగళూరు ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఆయనకి విలాసవంతమైనటువంటి ప్యాలెస్లు కోకల్లలుగా ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రత్యేక విమానంలోనే వెళ్తూ ఉంటారు. రీసెంట్గా హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో అవినీతి కేసుల విచారణకు హాజరవడానికి ఆయన ప్రత్యేకంగా లగ్జరీ చార్టెడ్ ఫ్లైట్ని అయితే బుక్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి బుక్ చేసుకున్నటువంటి ప్రత్యేక విమానం అద్దె అక్షరాల గంటకు 8 లక్షల రూపాయలు. బెంగళూరు నుంచి ఖాళీగా బయలుదేరినటువంటి ఈ ప్రత్యేక విమానం విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎక్కించుకొని హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి వచ్చింది. కోర్టు విచారణ పూర్తి చేసుకున్న తర్వాత లోటస్ పాండ్ ఇంటిలో ఉంటున్నటువంటి తల్లి విజయమ్మతో మాట్లాడి అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకొని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్లో నిలిచి ఉన్నటువంటి స్పెషల్ ఫ్లైట్లో అయితే బెంగళూరు వెళ్తూ ఉన్నారు. ఈ విమానం గాల్లో ఎగిరేటప్పుడు మాత్రమే కాదు, ఎయిర్పోర్ట్లో పార్కింగ్ చేసి ఉన్న సమయంలో కూడా గంటకు 8 లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. అంటే 12 గంటల కోసం ఫ్లైట్ బుక్ చేసుకుంటే మొత్తం 1,20,00,000 అద్దె రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. నెలకి 50,000 రూపాయలు సంపాదించేటువంటి వ్యక్తికి ఏడాదికి 6 లక్షలు అయితే వస్తూ ఉంటాయి. అతని ఆదాయం 1,20,00,000 కావాలంటే 20 సంవత్సరాలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ సగం జీవితంలో సంపాదించేటువంటి మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి సగం రోజు విమానం అద్దె కోసం ఖర్చు చేస్తున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. మన వైసీపీ బాస్ చాలా రిచ్ అనడంలో తప్పేమీ లేదు కదా.